గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన దానా తుఫాన్ తీరం దాటింది. దానా తీవ్ర తుఫాన్ ఒడిశాలోని బీతార్కానియా, దమ్రా ప్రాంతాల మధ్య తీరం దాటింది. అర్ధరాత్రి తీరాన్ని తాకే సమయంలో గంటకు 110 కిలోమీటర్ల వేగంతో భారీగా గాలులు వీచాయి. భారీ గాలుల దాటికి పలుచోట్ల చెట్లు నేలకూలాయి. తీరంలో అలలు భారీ ఎత్తున ఎగిసిపడ్డాయి. దానా తుఫాన్ తెల్లవారుజామున ఒడిశా తీరాన్ని దాటిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు 15 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయువ్య దిశగా కదిలిన తుఫాన్ బీతార్కానియా, ధమ్రా మధ్య తీరాన్ని తాకినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఒడిశాలోని తీర ప్రాంత జిల్లాలైన భద్రక్, జగత్సింగ్పూర్, బాలాసోర్ కేంద్ర ప్రాంతాలైనటువంటి దానా తుఫాన్ ప్రభావంగా భారీగా పడింది. తుఫాన్ తీరం దాటే సమయంలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలతో పాటు ఈదురుగాలులు వీచాయి. తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో పలుచోట్ల పెద్ద సంఖ్యలో చెట్లు నేలకొరిగాయి. బాలాసోర్, మయూర్ బంజ్, భద్రక్, కేంద్రపాడ, జగత్సింగ్పూర్ లో చాలా చోట్ల తేలికపాటి నుంచి భారీ, అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాన్ తీవ్రతపై అప్రమత్తమైన ఒడిశా ప్రభుత్వం ముందుగానే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రభావిత ప్రాంత ప్రజలను అక్కడికి తరలించింది. లోతట్టు ప్రాంతాల్లోని హైరిస్క్ జోన్ల నుంచి 6 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుఫాన్ ప్రభావంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విద్యా సంస్థలకు ఇవాళ కూడా సెలవు ప్రకటించాలని అధికారులు 2 రాష్ట్రాలకు సూచించారు. తుఫాన్ నేపథ్యంలో కోల్కతా, భువనేశ్వర్ ఎయిర్పోర్ట్ ను నిన్న సాయంత్రం నుంచి మూసివేశారు. 2 రాష్ట్రాల్లో మొత్తం 400 రైళ్లను రద్దు చేశారు. అటు బెంగాల్లో కూడా దానా తుఫాన్ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. లోతట్టు ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు సీఎం మమతా బెనర్జీ తెలిపారు. రాత్రంతా సచివాలయంలోనే ఉన్న మమత పరిస్థితిని స్వయంగా పర్యవేక్షించారు. పరిపాలన, పోలీసు అధికారులకు సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సహాయం కోసం హెల్ప్ లైన్లు ఏర్పాటు చేశారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దంటూ చేపల వేటను నిషేధించారు. ఇక పూర్తి వివరాలు మనకు అనురాధ అందిస్తారు. అనురాధ. జోస్నా, దానా సైక్లోన్ ఎఫెక్ట్ అనేది పూర్తిగా మన ఏపీ నుంచి అయితే ఆ ముప్పు తప్పిందనే చెప్పాలి. కానీ ఒడిశా, పశ్చిమ బెంగాల్ మీద మాత్రం చాలా తీవ్రమైన ప్రభావాన్ని చూపించింది. అయితే ప్రస్తుతం ఆ దానా తుఫాన్ తీరం దాటిందని ఇప్పటికే భారత వాతావరణ శాఖ ప్రకటించింది. తీరం దాటేటప్పుడు గంటకు 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో ఒడిశా తీర ప్రాంతంలో ఎక్కడైతే దామ్రా దగ్గర తీరం దాటిందో అక్కడ మాత్రం చాలా ఎక్కువ ప్రభావాన్ని చూపించింది. మరోవైపు చూస్తే గనక ఒడిశాలోని చాలా ప్రాంతాల్లో తీరం దాటేటప్పుడు భారీ వర్షాలు నమోదయ్యాయి. ముఖ్యంగా 21 సెంటీమీటర్ల పైబడి అక్కడ వర్షపాతం నమోదైంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా ఇంకా సైక్లోన్ ఎఫెక్ట్ అక్కడ కొనసాగుతూ ఉన్న నేపథ్యంలో ఒడిశా నుంచి పశ్చిమ బెంగాల్ మధ్య తీర ప్రాంతాల మధ్య ఉన్న ప్రజలందరినీ కూడా దాదాపు 6 లక్షల మందిని షెల్టర్ జోన్స్ కి తరలించడం జరిగింది. పునరావాస కేంద్రాలని 7,000 వరకు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు సాయంత్రం వరకు కూడా అవన్నీ కూడా కొనసాగుతాయి. మరి రైల్వేస్ లో కూడా దాదాపుగా 2 రాష్ట్రాల్లోని కలిపి 370కి పైగా రైళ్లని రూట్ చేంజ్ చేయడంతో పాటు కొన్ని రైళ్లను కూడా రద్దు చేశారు. అవి రేపటి వరకు కూడా కొనసాగుతాయి. అలాగే ముందస్తు చర్యల్లో భాగంగా కోల్కతా ఎయిర్పోర్ట్ ను కూడా నిన్న సాయంత్రం నుంచి ఈ రోజు ఉదయం వరకు కూడా క్లోజ్ చేయడం జరిగింది. వాతావరణ ప్రతికూలత ఉన్న నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది. ఒకవేళ వెదర్ కండిషన్స్ గనక చేంజ్ అయితే గనక అవన్నీ కూడా మళ్ళీ ఓపెన్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఏదైతే తుఫాన్ తీరం దాటేటప్పుడు ఇంతటి బీభత్సాన్ని సృష్టిస్తుందని మొదటి నుంచి కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుందో అదే నేపథ్యంలో ఒడిశాని చాలా ఎక్కువగా ప్రభావితం చేసింది. ఒడిశా దగ్గర ఏదైతే జగత్సింగ్పూర్, బాలాసూర్ ఈ ప్రాంతాలు, ఈ జిల్లాల్లో చాలా భారీ వర్షాలు నమోదయ్యాయి. రేపటి వరకు కూడా అదే వర్షపాతం అక్కడ నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇంకా హెచ్చరికలు అనేవి కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు ఇటు ఒడిశా నుంచి అటు పశ్చిమ బెంగాల్ వరకు కూడా ఈ తీర ప్రాంతాల్లో మత్స్యకారులు ఎవరు కూడా చేపల వేటకు వెళ్లవద్దు. మరొక 3 రోజుల పాటు వాళ్ళందరికీ కూడా హెచ్చరికలు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు ఇంకా ప్రస్తుతం కొనసాగుతూ ఉన్నాయి. 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక అక్కడ పోర్టులన్నింటిలోని కూడా కొనసాగుతుంది. అది కూడా ఈ రోజు సాయంత్రానికి ఉపసంహరించే అవకాశం ఉంది. మొత్తానికి చూసుకుంటే కనుక దానా సైక్లోన్ ఎఫెక్ట్ అనేది ఒడిశాని, పశ్చిమ బెంగాల్ ని కూడా చాలా ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. ఉత్తరాంధ్రకు మాత్రం ఆ ముప్పు తప్పింది. ఇక్కడ మాత్రం తేలికపాటి వర్షాలు ఈ రోజు రేపు కూడా కురిసే అవకాశం ఉంది. జ్యోత్స్న. ఓకే, రైట్ అనురాధ.
అమరావతి రైల్వే లైన్ కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధాని మోడీ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన కేంద్ర మంత్రివర్గం సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీలు దగ్గుబాటి పురంధరేశ్వరి, లావు శ్రీకృష్ణదేవరాయలతో ఆయన మాట్లాడారు. రాబోయే 4 ఏళ్లలో అమరావతి రైలు మార్గాన్ని పూర్తి చేస్తామని తెలిపారు రైల్వే మంత్రి. అమరావతి రాజధాని నిర్మాణం అనేది ఏపీ ప్రజల కలల ప్రాజెక్టు. అందుకే ఈ నగరాన్ని రైల్వేతో అనుసంధానం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. నవ్యాంధ్ర తొలి సీఎంగా అప్పట్లోనే చంద్రబాబు అమరావతికి కొత్త రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని కోరారు. అది ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో సాకారమవుతోంది. ఈ రైలు మార్గం నిర్మాణంతో అమరావతికి దేశంలోని అన్ని రాష్ట్రాలతో కనెక్టివిటీ వస్తుంది. వాస్తవానికి రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులను పురోగతిలోకి తీసుకురావాలని సీఎం చంద్రబాబు ఇప్పటికే పలు సమీక్షలు నిర్వహించారు. రైల్వే మంత్రితో అనేక దఫాలు చర్చించారు. వీటన్నిటి ఫలితంగా అమరావతి మీదుగా ఎర్రుపాలెం, నంబూరు మధ్య నూతన రైలు మార్గాన్ని కేంద్ర కేబినెట్ ఎకనామిక్ అఫైర్స్ కమిటీ ఆమోదం తెలిపింది. 57 కిలోమీటర్ల పొడవున ఈ రైలు మార్గం నిర్మాణం జరగనుంది. దీంతో 19 లక్షల మానవ పని దినాలు జనరేట్ అవుతాయి. ఎంతో మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. आंध्र प्रदेश की नई कैपिटल सिटी है और ये कैपिटल सिटी बहुत ही एक नए तरीके से, साइंटिफिक तरीके से इसको डेवलप किया गया है, जिसमें अर्बन किया जा रहा है, जिसमें कि अर्बन प्लानिंग के सारे पॉइंट्स को इसमें फोकस किया गया है. तो अमरावती के लिए रेलवे कनेक्टिविटी करने के लिए एक नई लाइन 57 किलोमीटर्स की 2245 करोड़ रुपीस के इन्वेस्टमेंट से बनेगी. कृष्णा रिवर पे एक नया ब्रिज बनेगा. देयर विल बी अ न्यू ब्रिज कंस्ट्रक्टेड ऑन द रिवर कृष्णा. दैट विल बी अ ब्रिज. इट्स अ लॉन्ग ब्रिज. इट विल बी 3.2 किलोमीटर लेंथ and it will be one of the major bridges of Indian Railways. This project is a very ambitious project. This will provide direct rail connectivity to Hyderabad, Chennai, Kolkata, Nagpur, and via Nagpur to Delhi and via Hyderabad to Mumbai. Direct connectivity to practically all the metros will get connected to Amravati. ఖమ్మం జిల్లా మధిరలోని ఎర్రుపాలెం, నంబూరు రైలు మార్గంలో కొండపల్లి రిజర్వ్ అటవీ ప్రాంతం కలవకుండా జాగ్రత్తలు తీసుకునేందుకు కేంద్రం నిర్ణయించింది. పరిటాల వద్ద మల్టీ మోడల్ కార్గో టెర్మినల్ నిర్మిస్తారు. దీంతో సరుకు రవాణాకు అదొక హబ్గా మారుతుంది. పర్యావరణ హితంగా ఈ రైలు మార్గం నిర్మిస్తారు. దీనివల్ల 6 కోట్ల కేజీల మేర కార్బన్ ఉద్గారాల నియంత్రణ జరుగుతుంది. ఇది 25 లక్షల మొక్కలతో సమానం. రైలు మార్గం పొడవునా పర్యావరణ పరిరక్షణ చర్యలు తీసుకుంటారు. అమరావతి రైలు మార్గంలో 3.2 కిలోమీటర్ల పొడవున కృష్ణానదిపై వంతెన నిర్మిస్తారు. కొత్తపల్లి, వడ్డమాను గ్రామాల మధ్య దీన్ని ఏర్పాటు చేస్తారు. హౌరా, చెన్నై మార్గంలో ఇప్పటికే ఉన్న బ్రిడ్జికు సమాంతరంగా మరొక బ్రిడ్జ్ అందుబాటులోకి వస్తుంది. ఇది ఎంతో క్లిష్టమైన పనైనప్పటికీ రైలు మార్గంతో పాటే బ్రిడ్జ్ నిర్మాణాన్ని కూడా చేపట్టనున్నారు. నూతన రైలు మార్గం ప్రస్తుతానికి సింగిల్ లైన్ గా నిర్మిస్తారు. ట్రాఫిక్ ను బట్టి డబ్లింగ్ చేస్తారు. సింగిల్ లైన్ అయినప్పటికీ 160 కిలోమీటర్ల వేగంతో రైళ్లు నడిచేలా ట్రాక్ నిర్మాణం జరుగుతుంది. ఇందుకు అనుబంధంగా ఉండే సికింద్రాబాద్, కాజీపేట, విజయవాడ, చెన్నై, బల్లార్షా, కాజీపేట మార్గాలను కూడా 160 కిలోమీటర్ల వేగాన్ని తట్టుకునేలా వాటి సామర్థ్యం అప్గ్రేడ్ చేస్తారు. 4 ఏళ్లలో పూర్తి చేస్తామని వీడియో కాన్ఫరెన్స్ లో అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. అయితే 3 ఏళ్లలో పూర్తయ్యేలా చూడాలని ఏపీ సీఎం చంద్రబాబు కోరారు. భూసేకరణకు ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చామని, కాబట్టి పనులు త్వరగా పూర్తి చేయాలని చంద్రబాబు కోరారు. We are thanking Honorable Prime Minister for sanctioning railway line to Amaravati. As on today, Vijayawada, Guntur is covered. It is going on the other side of the city. Now with this connectivity, Amaravati is connected to all other cities in the country, all capitals. Either Chennai or Hyderabad or Bangalore or Kolkata and various cities or various capitals it is going to connect. And also it is 57 kilometers distance. It is nearly 2,245 crores. They are going to complete within 4 years time. Even across Krishna river, it is looking very
beautiful. Honorable Railway Minister Sri Ashwini Vaishnav Garu, I am requesting you, make it a iconic bridge, railway bridge. It will go a long way because in Amaravati we are working one of the best city in the country itself. It is a new capital and also city is developing, shaping very well. And also central government has supported for in so many ways. I really appreciate central government and thanking central government, particularly especially Narendra Modi ji. అమరావతి రైల్వే లైన్ కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన కేంద్ర మంత్రివర్గం సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. వివరాలు మనకు కాంతి అందిస్తారు. కాంతి. యాజస్న ఆంధ్రప్రదేశ్ కు అమరావతికి రాజధానిగా ఉన్నటువంటి అమరావతికి కొత్త రైల్వే కనెక్టివిటీ లైన్ ను కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. నిన్న ఏదైతే ఢిల్లీలో జరిగినటువంటి ఆమోదానికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు కూడా హర్షం వ్యక్తం చేశారు. అలాగే ప్రధానమంత్రి మోదీకి కృతజ్ఞతలు తెలియజేశారు. దీంతో ఈ ఏదైతే 52 కిలోమీటర్స్ పొడవు ఉన్నటువంటి ఈ లైన్ కనెక్టివిటీ ద్వారా రాష్ట్రానికి అన్ని కనెక్టివిటీస్ అన్ని ప్రధాన నగరాల నుంచి కూడా కనెక్టివిటీ ఏర్పడుతుంది. దీంతో పాటుగా బందర్ పోర్టు, కృష్ణపట్నం పోర్టు, అలాగే ఈ పోర్ట్స్ అన్నిటికీ కూడా ఈ కనెక్టివిటీ అనేది రాష్ట్ర రాజధానికి ఏర్పడటంతో శుభ పరిణామంగా తీసుకోవాలని చెప్పారు. అలాగే 2456 కోట్ల రూపాయలతోటి ఈ రైల్వే పనులు లైన్ పనులు అయితే ప్రారంభిస్తారు. ఈ 4 years లో ఈ కంప్లీట్ చేయాలి, ఈ ప్రాజెక్ట్ ని రైల్వే లైన్ కంప్లీట్ చేయాలి అని చెప్పి కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ దానికి కావాల్సినటువంటి ప్రభుత్వం నుంచి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందించేందుకు, అలాగే ఈ రైల్వే లైన్ ప్రాజెక్ట్ పూర్తి చేసేందుకు కావాల్సినటువంటి భూసేకరణ విషయంలో కూడా ఇప్పటికే అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకుని ఉన్న నేపథ్యంలో దీనిని త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ సర్కార్ భావిస్తూ ఉంది. ఇందులో భాగంగా భూసేకరణకు కావాల్సినటువంటి అంశాలు, అలాగే ఈ కృష్ణా నది పైన 3.2 కిలోమీటర్ల మేర ఈ రైల్వే లైన్ అనేది రావడం, ఇవన్నీ కూడా టూరిజంకి కూడా కొంత ప్లస్ పాయింట్ గా తీసుకుంటూ ఈ కనెక్టివిటీ అనేది తీసుకుని ముందుకు వెళ్లాలని భావిస్తూ ఉన్నారు. దీంట్లో భాగంగా 3 సంవత్సరాల్లోనే ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధానికి రైల్వే లైన్ కనెక్టివిటీని పూర్తి చేయాలని చెప్పి కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా భావిస్తూ ఉంది. జ్యోత్స్న. రైట్. తిరుపతిలోని హోటళ్లకు బాంబు బెదిరింపులొచ్చాయి. 4 హోటళ్లను పేల్చేస్తామని మెయిల్ ద్వారా హెచ్చరికలు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వైస్రాయ్, రిగాలియా, రీనెస్ట్, రాజ్పాక్ హోటళ్లకు బెదిరింపులొచ్చాయి. బాంబు బెదిరింపు మెయిల్స్ పై పోలీసులు తనిఖీలు చేశారు. బాంబు ఆనవాళ్లు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. బాంబు బెదిరింపులపై ఈస్ట్, అలిపిరి పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలు మనకు సురేష్ అందిస్తారు. సురేష్. రైట్ జోస్నా, ఇదైతే తిరుపతి నగరంలోని 4 ప్రముఖ హోటల్స్ కు ఐఎస్ఐ ఉగ్రవాదుల పేరుతో బాంబులు పెట్టి హోటల్స్ పేల్చేస్తామంటూ కూడా నకిలీ మెయిల్ వచ్చాయి. ఈ సందర్భంగా తిరుపతి పోలీసు అప్రమత్తమైంది. గత సాయంత్రం నుంచి కూడా ఆ హోటల్లో తనిఖీలు నిర్వహిస్తే ప్రస్తుతం మనం అలిపిరి వద్ద ఉన్నాం. ఏదైతే తిరుపతి సంబంధించి ప్రముఖ 4 హోటళ్లకు నకిలీ మెయిల్ ద్వారా బాంబు పెట్టి పేల్చేస్తాము అనేసి మెయిల్ రావడంతో పోలీస్ శాఖ అప్రమత్తమైంది. తిరుపతి ప్రముఖ హోటల్ పై వైస్రాయి, రిగాలియా, రీనెస్ట్, రాజ్ పార్క్ అలిపిరి సమీపంలో ఉంటుంది. కపితీర్థం ఆలయానికి ఆపోజిట్ లో ఈ ఆలయం ఉంటుంది. ఈ 4ంటికి కూడా బాంబు పెట్టి బెదిరింపులు చేసి నేపథ్యంలో ఆ హోటల్ మేనేజరు అప్రమత్తమై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిన్న ఉదయం రిగాలియా హోటల్కు 11:56 ఫోన్ కాల్ రాగా, పై వైస్రాయికి సాయంత్రం 5:30 రినెస్ట్ హోటల్కి 5:29 బాంబు బెదిరింపులు వచ్చి నేపథ్యంలో అలిపిరి ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసులు కూడా నమోదు చేస్తున్నారు. మరోవైపు ప్రముఖ ఆలయమైన తిరుమలకు కూడా టీటీడీ అప్రమత్తంగా ఉందని చెప్పుకోవాలి. నిరంతరాయంగా 24/7 అటు ఆక్టోపస్, ఇటు ఎస్పీఎఫ్, ఏఆర్, ఏపీఎస్పీ పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. మరోవైపు తిరుపతి సంబంధించి చూసుకుంటే అటు ఎయిర్పోర్ట్కి కూడా బాంబు బెదిరింపు వచ్చేట్టుగా సమాచారం ఉంది. తిరుపతి ఎయిర్పోర్ట్లోని స్టార్ ఎయిర్లైన్స్ సంబంధించి ఒక ఫ్లైట్కి కూడా
బాంబు బెదిరింపు వచ్చింది. ఆ రకంగా చూసుకుంటే తిరుపతి పోలీస్ శాఖ అప్రమత్తమై కేసులు నమోదు చేసి పూర్తిగా తనిఖీలు నిర్వహించింది. ఎటువంటి బాంబు ఆనవాలు లేకపోవడంతో అటు పోలీస్ శాఖ ఊపిరి పీల్చింది చెప్పుకోవాలి. ఇది నకిలీ మెయిల్గా గుర్తించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖ హోటల్స్ పేల్చేస్తామని ఐఎస్ఐ పేరుతో నకిలీ మెయిల్ రావడంతో పూర్తి స్థాయిలో అటు పోలీస్ శాఖ అప్రమత్తమైంది. తిరుపతి ప్రధానంగా 4 హోటల్స్కు ఈ సమాచారం రావడం, నేను ఉదయం నుంచి ఈ మెయిల్ స్టార్ట్ అయ్యాయి, సాయంత్రం వరకు 3 హోటల్స్ రావడం. మరోపక్క పోలీస్ శాఖ అప్రమత్తమై బాంబు స్క్వాడ్తో తనిఖీలు నిర్వహించింది. ఎటువంటి బాంబు ఆనవాలు లేకపోవడంతో అటు అధికారులు ఇటు స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. జోష్న. రైట్ సురేష్. ఏపీ మంత్రి నారా లోకేష్ నేటి నుంచి వారం రోజుల పాటు అమెరికాలో పర్యటించనున్నారు. బిజీ స్కెడ్యూల్తో పాటు భారీ ఆశలతో ఆయన అగ్రరాజ్యంలో అడుగుపెట్టారు. భారీ ఎత్తున పెట్టుబడులు తీసుకురావాలన్నది లోకేష్ ఆశయంగా ఇప్పటికే రాష్ట్రంలో పలు కంపెనీలను తెచ్చేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. పెద్ద ఎత్తున పెట్టుబడులే లక్ష్యంగా మంత్రి లోకేష్ అమెరికా పర్యటన కొనసాగనుంది. 25, 26 తేదీల్లో శాన్ ఫ్రాన్సిస్కో, 27న ఆస్టిన్లో, 28న మైక్రోసాఫ్ట్ ప్రతినిధులతో మంత్రి నారా లోకేష్ భేటీ అవుతారు. 29న ఐటీ సర్వ్ సినర్జీ సదస్సులో మంత్రి పాల్గొంటారు. అదే రోజున లాస్ వేగాస్ లో ఐటీ సర్వ్ అలయన్స్ సంస్థ వార్షిక సమావేశానికి విశిష్ట అతిథిగా హాజరవుతారు. ఇక మంత్రి నారా లోకేష్ పర్యటనకు సంబంధించి, అమెరికా పర్యటనకు సంబంధించి స్కెడ్యూల్ కు సంబంధించి వివరాలు మనకు రాజేష్ అందిస్తారు, ఏపీ కోఆర్డినేటర్. రాజేష్. నేటి నుంచి వచ్చే నెల 1వ తారీఖు వరకు అమెరికాలో వివిధ రాష్ట్రాల్లో మంత్రి నారా లోకేష్ పర్యటించున్నారు. ప్రధానంగా ఐటీ సంస్థల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆహ్వానించేందుకు ఈ పర్యటన ఉపయోగపడుతుంది. ఐటీ రంగాన్ని ఆంధ్రప్రదేశ్ లో మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా దిశగా ఈ పర్యటనలో అనేక చర్చలు జరుగుతున్నాయి. అయితే అగ్రగామి సంస్థలు ఏవైతే ఉన్నాయో అమెరికాలో ఆ సంస్థల ప్రతినిధులతో వారం రోజుల పాటు దాదాపు 15 సంస్థలకు సంబంధించిన ప్రతినిధులతో వివిధ సమయాల్లో భేటీ కానున్నారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ పూర్తిగా వెనుకబడింది. అయితే గత 5 సంవత్సరాల్లో చూసుకుంటే పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. విద్యా వ్యవస్థలో విద్యార్థులైతే విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకున్నారు కదా, వారికి సరి అయిన చదువు తగ్గ ఉద్యోగం లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇటువంటి వ్యవస్థ అంతటి పూర్తిగా నిర్మూలించేందుకు ఆంధ్రప్రదేశ్ లో ఐటీ రంగాన్ని ముందుకు తీసుకెళ్లే దిశగా ఈ ప్రయత్నం చేస్తున్నాము. అదేవిధంగా 15 సంస్థలు ఏవైతే ఐటీ సంస్థలు ఉన్నాయో ఈ ఐటీ సంస్థలతో 15 సంస్థల ప్రతినిధులతో మాట్లాడి వచ్చే ఏడాది నుంచి ఆంధ్రప్రదేశ్ వైపు ఐటీ రంగం చూసే విధంగా చూస్తున్నారు. అయితే అమెరికాలో జరగబోయే ఓ సెమినార్ లో పూర్తి స్థాయిలో 5,000 ఐటీ సంస్థలకు సంబంధించిన ప్రతినిధులు ఈ సెమినార్ లో పాల్గొంటున్నారు. ఆ సెమినార్ లో పాల్గొన్న ప్రతినిధులతో కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వెసులుబాట్లు అయితే సంస్థలకు అవసరమైన భూమి వ్యవస్థ ఎలా ఉంది, అదేవిధంగా వాతావరణ పరిస్థితులు, ఈ అంశాలన్నింటి మీదుగా ఐటీ శాఖ నుంచి ఇక్కడ ప్రోత్సాహాలు ఏ విధంగా ఇవ్వబోతున్నారు, ఆంధ్రప్రదేశ్ కి ఖచ్చితంగా ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసే దిశగా మీరు ముందుకు వస్తే తమ వంతు ఆంధ్రప్రదేశ్ సహకరిస్తుందనే అంశాలను మంత్రి లోకేష్ వివరించనున్నారు. అయితే ఈ వారం రోజులు ఈ అమెరికా పర్యటనలో దాదాపు 15 ప్రధాన సంస్థలతో భేటీ అయ్యే క్రమంలో దాదాపు రానున్న 5 సంవత్సరాల్లో 20 లక్షల పైబడి ఐటీ ఉద్యోగులను కూడా తయారు చేయాలనేదే లక్ష్యంగా ఈ టూరు ఉంది. అయితే ఖచ్చితంగా చూసుకుంటే అమెరికా పర్యటన ముగించుకునే లోపు దాదాపు 5-6 కంపెనీలు ఇప్పటికే టెలిఫోన్ ద్వారా కొంత చర్చలు కొనసాగాయి. అయితే ఏవైతే వెసులుబాట్లు ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళకి అవసరాలకు కావాల్సిన సదుపాయాలు ఏవైతే ఉన్నాయో ఆ సదుపాయాలన్నింటినీ సమకూర్చే బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కు ప్రాధాన్యత ఇవ్వాలి. ఏదైతే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు హైదరాబాద్ ని ఏ విధంగా తీర్చిదిద్దిందో ఐటీ రంగం, అదే తరహాలో ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దే దిశగా లోకేష్ అడుగులు వేస్తున్నారు. చూస్తున్నారు. రైట్ రాజేష్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.